వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక అప్డేట్ అయితే తెలుసుకుందామండి. ముందుగా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది వాలంటీర్లు రాజీనామా చేయడం జరిగింది. 1,50,000 మంది వాలంటీర్లు ఇంకా అగమ్య గోచరంగా తమ భవిష్యత్తు ఏమవుతుందా అని ప్రశ్నార్థకంగా గడుపుతున్నారు. అలాంటి సమయంలో మన వాలంటీర్లు రీసెంట్గానే ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ప్రజాప్రతినిధులకు రీసెంట్గానే వినతి పత్రం సమర్పించడం మనకు తెలిసిన విషయమే. ఇలా వినతి పత్రం సమర్పించి తమ ఉద్యోగ భద్రత కల్పించాలని మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 10,000 రూపాయల జీతాన్ని పెంచాలని వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగిందండి. ఈ విజ్ఞప్తిని ప్రభుత్వ ఆఫీసర్లందరూ తీసుకొని గవర్నమెంట్కి ఎస్కలేట్ చేయడం జరిగిందండి. దీనికి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఆయన స్పందించి మన మంత్రి గారైన శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి గారికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ వాలంటీర్ వ్యవస్థ గురించి ఒక పటిష్టమైన ఒక రూపకల్పనను, ఒక ప్రణాళికను తీసుకొని రమ్మని, దానికి సంబంధించిన విధి విధానాలను రూపొందించమని ఆయన చెప్పడం అయితే జరిగింది. ఇది ఒక అప్డేట్ అండి. ఇక వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలా లేదా అని ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న ఈ సందర్భంలో మన పంచాయతీరాజ్ శాఖ ఒక కీలకమైన వినతి పత్రాన్ని మన ప్రభుత్వానికి అందజేసింది. దీనిలో మన పంచాయతీరాజ్ శాఖ ఏపీ ఛాంబర్ అధ్యక్షులైన రాజేంద్ర ప్రసాద్ గారు ఈ వినతి పత్రాన్ని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అయితే అందించడం జరిగింది. దీనిలో వాళ్ళు మన ఏపీ వాలంటీర్లను తీసివేయాలని, ప్రజాప్రతినిధులైన ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు ప్రజలతో మమేకం కాలేకపోతున్నామని, దీనివల్ల వాళ్ళ హక్కులకు భంగం కలుగుతోందని ఆ వినతి పత్రంలో చెప్పడం అయితే జరిగిందనమాట. అయితే క్షేత్రస్థాయిలో మన వాలంటీర్లు ఎంతో సమగ్రంగా పనిచేసినట్టు మనందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు సమగ్రవంతంగా తమ విధులను నిర్వర్తించారు. ప్రజలకు అవసరమైన అన్ని పథకాలను దగ్గరికి తీసుకెళ్లడంలో వాళ్ళు ఎంతో పాత్ర పోషించారు. అంతేకాకుండా వాళ్ళు ఎన్నో సర్వేలు అయితే చేయడం జరిగింది. ఇవన్నింటినీ సమన్వయం చేసుకుంటూ, అంటే ఇప్పుడున్న వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ, అలాగే పంచాయతీరాజ్ శాఖ నుంచి వస్తున్న వ్యతిరేకతను బ్యాలెన్స్ చేసుకుంటూ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకోబోతోందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అలా ఉండగా పెండింగ్లో ఉన్న వాలంటీర్ల జీతాలను వెంటనే చెల్లించమని సర్క్యులర్ అయితే గవర్నమెంట్ విడుదల చేయడం జరిగిందండి. దీన్ని బట్టి మన గవర్నమెంట్ వాలంటీర్ల వ్యవస్థకు సానుకూలంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులకు స్పష్టమైన ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ వాలంటీర్లను కొనసాగించడం కోసం విధి విధానాలు రూపొందించమని చెప్పడం జరిగింది. ఇప్పుడు తమ గౌరవ వేతనాలను కూడా చెల్లించబోతోంది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వం అయితే సానుకూలంగా ఉంది అని చెప్పొచ్చండి. త్వరలోనే మనం వాలంటీర్లకు సంబంధించిన శుభవార్తనైతే వినబోతున్నాము. అయితే ఈ వాలంటీర్లు గౌరవ వేతనం కింద కాకుండా తమ వేతనం 10,000గా చేయబోతుండడం జరుగుతోంది. ఈ 10,000 వేతనం గౌరవ వేతనం కాకుండా ఒక నిర్దిష్టమైన వేతనంగా ఒక పే స్కేల్ కిందికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వం వారికి ఉద్యోగ భద్రతను కూడా కల్పించడంపై దృష్టి సారిస్తోంది. వారు అందించిన వినతి పత్రం పైన ఆలోచన చేస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన అయితే వెలువడుతుంది. సర్వేలు నిర్వహించాలన్నా, సంక్షేమ పథకాలకు సంబంధించిన అప్లికేషన్లను తీసుకోవాలన్నా వాలంటీర్ల వ్యవస్థ చాలా బాగా పనిచేసింది గతంలో. ప్రజలు కూడా దీనికి బాగా అలవాటు పడ్డారు. కాబట్టి మన ప్రభుత్వం వాలంటీర్ల గురించి ఇంకొకసారి పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోబోతోంది అని అందరూ ఆశిస్తున్నారు. ఇదండి అప్డేటు. మన గౌరవ వేతనం అయితే రిలీజ్ కాబోతోంది. 1వ తేదీకంతా గౌరవ వేతనం లభించే అవకాశం అయితే ఉంది. దీనికి సంబంధించిన సర్క్యులర్ కూడా రిలీజ్ అయింది. ఇలా ఉండగా ప్రభుత్వం ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం జరుగుతుందని, దానికి సంబంధించిన వాలంటీర్ల డేటాను అయితే కలెక్ట్ చేసుకోవడం జరుగుతుందని మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన వార్తనైతే రిలీజ్ చేయడం జరిగింది.
దీనికి సంబంధించిన మొత్తం డేటాను మన ప్రభుత్వం కలెక్ట్ చేయబోతోంది. ఎంతమంది వాలంటీర్లు ఉన్నారు, వాళ్ళ విద్యార్హతలు ఏమిటి, వాళ్ళు ఏ రంగంలో నిష్ణాతులు, వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్ను ఎలా చేయాలి అనేసి గవర్నమెంట్ డేటా మొత్తం సేకరించబోతోంది. ఈ వాలంటీర్ వ్యవస్థను మరింత సమగ్రవంతంగా పనిచేయించి ప్రజలకు ఇంకా మేలు పొందేలా చేయాలని మన ఎన్డీఏ గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకోబోతోంది. దీనికి తగ్గట్టు వాళ్ళ డేటాను అయితే సేకరించడం జరుగుతుంది. వీళ్ళ స్కిల్స్ని డెవలప్ చేయడానికి ప్రభుత్వం కార్యాచరణను తీసుకోబోతోంది. మన ప్రభుత్వం దగ్గరున్న లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1,53,908 మంది వాలంటీర్లు ప్రజెంట్ విధుల్లో ఉన్నారు. ఇక రాజీనామా చేసిన వాళ్ళ సంఖ్య 9,192 మంది కాగా ఈ విధుల్లో ఉన్న వాళ్ళందరినీ కొనసాగించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన వాలంటీర్ల డాటాను కూడా ప్రభుత్వం కలెక్ట్ చేయబోతోంది. వాలంటీర్ల విద్యార్హత, వయస్సుకు సంబంధించిన డేటాను మొత్తం ఇప్పటికే కలెక్ట్ చేయడం జరిగింది. ఇలా ఉండగా ప్రభుత్వ లెక్కల ప్రకారం పీజీ చేసిన వాళ్ళు 5%, డిగ్రీ చేసిన వాళ్ళు 32%, డిప్లొమా చేసిన వాళ్ళు 2%, ఇంటర్ చేసిన వాళ్ళు 48%, ఇంకా 10వ తరగతి వాళ్ళు 13%గా ఉన్నట్టు ప్రభుత్వ లెక్కల్లో అయితే ఉంది. వీళ్ళందరికీ స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళ సేవలను మరింత ఎక్కువగా వినియోగించుకునే ప్లాన్లో అయితే ప్రభుత్వం అయితే ఉందండి. అంతేకాకుండా వయస్సుల వారీగా ఈ వాలంటీర్ల డేటాను మొత్తం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. వీళ్ళలో 20 నుంచి 25% వయసు మధ్య ఉన్న వాళ్ళు 25% ఉండగా 25 నుంచి 30 వయసు మధ్య ఉన్న వాళ్ళు 34% ఉన్నారు. 31 నుంచి 35 వయసు మధ్య ఉన్న వాళ్ళు 25% ఉన్నారు. ఈ మొత్తం డేటాను ప్రభుత్వం అయితే కలెక్ట్ చేసిందండి. ఇలా కలెక్ట్ చేసి వాలంటీర్లకు నెలకు 10,000 గౌరవ వేతనం ఇస్తే ప్రభుత్వానికి ఎంత వ్యయం అవుతుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ప్రభుత్వం లెక్కలు వేస్తోందంటే ఖచ్చితంగా ప్రభుత్వ వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది. ఈ వ్యయం ఎంత అవుతుంది అంటే దాదాపుగా 1,848 కోట్లు ప్రభుత్వం వాలంటీర్లపై ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఈ వ్యయాన్ని ప్రభుత్వం ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంది. దీనికోసం వాలంటీర్లకు స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళను మరింతగా పటిష్టపరిచే ఆలోచనలో ఉంది. ఇదండి లేటెస్ట్ అప్డేటు. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను పెట్టే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.